ఒక ఫోటోలో ఉన్న వ్యక్తిని మరో ఫోటోలోకి కేవలం ఒక్క ప్రాంప్ట్తో మార్చేయాలా? బ్యాక్గ్రౌండ్ మార్చాలా? డ్రెస్ మార్చాలా? హెయిర్ స్టైల్ మార్చాలా? లేదా ఒక సాధారణ ఫోటోని పిక్సార్ స్టైల్, జిబ్లీ స్టైల్, కార్టూన్ స్టైల్, రియలిస్టిక్ స్టైల్ ఏ స్టైల్లోనైనా కేవలం కొన్ని సెకండ్స్లో మార్చేయాలా? ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే ఇవన్నీ ఫోటోషాప్ లేకుండా, ఎడిటింగ్ స్కిల్స్ లేకుండా ఫ్రీగా చేయొచ్చు. ఈరోజు మనం చూడబోయేది గూగుల్ యొక్క లేటెస్ట్ ఏఐ ఇమేజ్ మోడల్ నానో బనానా ఏఐ. చాలా మంది అడిగే ప్రశ్న ఇదే, నానో బనానా బెటరా, చాట్జీపీటీ బెటరా? నిజానికి ఒకటి ఇంకో దానికంటే బెటర్ కాదు. ఈ రెండు ఏఐ టూల్స్ వేర్వేరు పనుల్లో అద్భుతంగా పనిచేస్తాయి. మీరు ఇప్పటికే ఉన్న ఫోటోను ఎడిట్ చేయాలనుకుంటే డ్రెస్ మార్చడం, బ్యాక్గ్రౌండ్ మార్చడం లేదా హెయిర్ స్టైల్ మార్చడం వంటి పనులకు నానో బనానా చాలా మంచి ఎంపిక. వయస్సు మార్చడం లేదా ఒక వ్యక్తిని మరొకరితో రియలిస్టిక్గా రీప్లేస్ చేయడం కూడా ఇది బాగా చేస్తుంది. ముఖ్యంగా అసలు ముఖ గుర్తింపును అలాగే ఉంచడంలో అద్భుతమైన ఫలితాలిస్తుంది. మీరు పూర్తిగా కొత్త ఇమేజ్ను రూపొందించాలనుకుంటే యూట్యూబ్ థంబ్నెయిల్, పోస్టర్, లోగో లేదా సోషల్ మీడియా పోస్ట్ కోసం చాట్జీపీటీ ఇమేజ్ జనరేషన్ అద్భుతమైన ఎంపిక. అలాగే టెక్స్ట్ ఉన్న గ్రాఫిక్స్, ఇన్ఫోగ్రాఫిక్స్, క్రియేటివ్ డిజైన్స్, ఇలిస్ట్రేషన్స్, మార్కెటింగ్ విజువల్స్ తయారీలో కూడా చాట్జీపీటీ చాలా నాణ్యమైన ఫలితాలను అందిస్తుంది. అంటే ఫోటో ఎడిటింగ్, ఫేస్ రిప్లేస్మెంట్, డ్రెస్ చేంజ్, బ్యాక్గ్రౌండ్ చేంజ్ కోసం నానో బనానా, లోగో డిజైన్, థంబ్నెయిల్ డిజైన్, పోస్టర్, గ్రాఫిక్స్, టెక్స్ట్ ఉన్న ఇమేజెస్ కోసం చాట్జీపీటీ. నా సలహా ఏమిటంటే ఒక టూల్ని మరో టూల్తో పోల్చి కేవలం ఒక్కటే ఉపయోగించాల్సిన అవసరం లేదు. ప్రొఫెషనల్ కాంటెంట్ క్రియేటర్స్ సాధారణంగా ఈ రెండు టూల్స్ని కలిసి ఉపయోగిస్తారు. సింపుల్గా చెప్పాలంటే రియలిస్టిక్ ఫోటో ఎడిటింగ్కి విన్నర్ నానో బనానా, క్రియేటివ్ ఇమేజ్ జనరేషన్ అండ్ గ్రాఫిక్ డిజైన్కి విన్నర్ చాట్జీపీటీ. రెండు టూల్స్కి వాటి స్ట్రెంగ్త్స్ ఉన్నాయి. సరైన పనికి సరైన టూల్ను ఉపయోగిస్తేనే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న గుడ్ న్యూస్. జియో యూజర్స్ కోసం స్పెషల్ ఏఐ ఆఫర్ అందుబాటులో ఉంది. ఆ ఆఫర్ను ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలుసుకోవడానికి నేను అప్లోడ్ చేసిన వీడియోను ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనం నానో బనానా ఏఐ గురించి తెలుసుకుందాం. చాలా మంది నానో బనానా అనేది ఒక ప్రత్యేక వెబ్సైట్ అని అనుకుంటారు, కానీ నిజానికి నానో బనానా అనేది గూగుల్ రూపొందించిన ఒక పవర్ఫుల్ ఏఐ ఇమేజ్ మోడల్. అంటే ఇది ఒక వెబ్సైట్ కాదు, గూగుల్ ఏఐ మోడల్. ఈ మోడల్ గూగుల్ యొక్క కొన్ని ఆఫీషియల్ ప్లాట్ఫామ్స్ లో అందుబాటులో ఉంది. అంతేకాదు, గూగుల్ పార్ట్నర్ చేసిన మరికొన్ని ప్లాట్ఫామ్స్లో కూడా దీన్ని ఉపయోగించవచ్చు. ఈ వీడియోలో నేను గూగుల్కి సంబంధించిన 2 ఒఫీషియల్ వెబ్సైట్స్ ద్వారా నానో బనానాని ఎలా ఉపయోగించాలో స్టెప్ బై స్టెప్గా చూపించబోతున్నాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి కమెంట్ చేయండి. ఫస్ట్ వెబ్సైట్లోకి వెళ్తున్నా. గూగుల్ సెర్చ్లో labs.google.flow.ai అని సెర్చ్ చేస్తున్నా. సెర్చ్ చేయగానే మనకి labs.google అనే వెబ్సైట్ కనబడుతుంది కదా, ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి. నేను ఆల్రెడీ నా జీమెయిల్ ఐడితో సైన్ ఇన్ అయ్యాను, మీరు కూడా సైన్ ఇన్ అవ్వండి. ఈ ప్రొఫైల్ పిక్చర్ పక్కన ప్రో అని కనబడుతుంది కదా, ఇది నాకు ప్రో అకౌంట్ కింద ఎలా వచ్చింది అంటే ఈ వీడియో స్టార్టింగ్లో జియో సిమ్ ఉంటే మనం ప్రో అకౌంట్ కింద మార్చుకోవచ్చు అని చెప్పాను కదా, నేను అదే విధంగా ప్రో అకౌంట్ కింద మార్చాను. మనం ఇలా ప్రో అకౌంట్ కింద మార్చడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ప్రతి మంత్ ఇక్కడ 1000 క్రెడిట్స్ వస్తాయి. నేను ఆల్రెడీ ఈ మంత్లో 391 క్రెడిట్స్ యూజ్ చేశాను. అసలు ఈ క్రెడిట్స్ మనకి ఎలా యూజ్ అవుతాయి అన్న డౌట్ మీకు రావచ్చు. ఈ క్రెడిట్స్ వచ్చేటప్పటికి మనం ఫ్లో వెబ్సైట్లో వీడియోస్ కూడా జనరేట్ చేయొచ్చు. మనకి ఇమేజెస్కి వచ్చేటప్పటికి అసలు క్రెడిట్స్ తో పని లేదు, ఫ్రీగా జనరేట్ చేసుకోవచ్చు. వీడియోస్కి వచ్చేటప్పటికి మనం 10 సెకండ్స్ వీడియో జనరేట్ చేయాలి అంటే 15 క్రెడిట్స్ మైనస్ అవుతాం. అంటే మీరు ఒక 10 వీడియోస్ జనరేట్ చేయాలనుకోండి 150 క్రెడిట్స్ మైనస్ అవుతారు. నేను ఇలా ప్రో అకౌంట్ తీసుకోకుండా నార్మల్గా నా జీమెయిల్ ఐడితో సైన్ ఇన్ అవుతాను. అప్పుడు నాకు ఎన్ని క్రెడిట్స్ వస్తాయి అంటే మీకు రోజుకి 50 క్రెడిట్స్ చొప్పున వస్తాయి. అంటే మీరు రోజుకి 3 వీడియోస్ కన్నా ఎక్కువ జనరేట్ చేయలేరు. నానో బనానా మోడల్ గురించి చూద్దాం. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఈ ఫ్లో వెబ్సైట్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, ఇక్కడ ప్రాంప్ట్ బాక్స్ ఉంటుంది. ఈ ప్రాంప్ట్ బాక్స్లో మీరు ఇమేజ్ జనరేట్ చేద్దాం అనుకుంటున్నారా, వీడియో జనరేట్ చేద్దాం అనుకుంటున్నారా అన్న సెట్టింగ్స్ ఇక్కడ ఉంటాయి. దీని మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ ఇమేజ్ కింద అన్ని ఇమేజ్కి సంబంధించిన సెట్టింగ్స్. సపోజ్ మీరు వీడియో జనరేట్ చేద్దాం అని అనుకుంటే వీడియో సెలెక్ట్ చేసుకోవాలి. వీడియోకి సంబంధించిన సెట్టింగ్స్ అన్నీ కింద ఉంటాయి. ఈ వీడియో గురించి నేను నెక్స్ట్ వచ్చే క్లాసెస్లో డీటెయిల్గా చెప్తాను. ప్రెజెంట్ మనం నానో బనానా మోడల్ గురించి చూస్తున్నాం కాబట్టి ఈరోజు క్లాస్లో ఇమేజ్లో ఇక్కడ ఉన్న సెట్టింగ్స్ గురించి, మనం ఇమేజెస్ ఎలా జనరేట్ చేయాలి, ఎలా ఎడిట్ చేయాలి, అలాగే ఇంకో వెబ్సైట్ ఉందన్నాను కదా దాని గురించి డీటెయిల్గా చెప్తా.
మనం ఇమేజ్ జనరేట్ చేద్దాం అనుకుంటే ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ దీని కింద సైజెస్ ఉంటాయి. సపోజ్ మీరు ఒక ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన పోస్ట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, మన ఇన్స్టాగ్రామ్ సైజ్ వచ్చేటప్పటికి 1:1 ఇది సెలెక్ట్ చేసుకుంటారు. లేదు నేను ఒక యూట్యూబ్ షార్ట్కి థంబ్నైల్ డిజైన్ చేసుకుంటాను అంటే 9:16. అదే మీరు హెచ్డి కానీ ఫుల్ హెచ్డి కానీ ఈ సైజెస్లో జనరేట్ చేసుకోవాలి అంటే ఇక్కడ 16:9 రేషియోలో కనబడుతుంది కదా, ఇది సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ దీని కింద మోడల్స్ ఉంటాయి. నానో బనానా ప్రో, నానో బనానా 2, నానో బనానా 2 లైట్. ఇందులో మనకి నానో బనానా 2, నానో బనానా ప్రో ఈ రెండు ఎక్సలెంట్గా ఉంటాయి. నేనైతే నానో బనానా ప్రో సెలెక్ట్ చేసుకున్నా. దీని కింద వచ్చేటప్పటికి మీరు ప్రాంప్ట్ ఇచ్చి ఇమేజ్ జనరేట్ చేస్తే మీకు ఎన్ని ఇమేజెస్ జనరేట్ అవ్వాలి, ఇక్కడైతే ఒక్క ఇమేజ్ జనరేట్ అవ్వాలి అని సెట్ చేసింది. మీకు ఎట్ ఏ టైం మీరు ఇచ్చిన ప్రాంప్ట్తో 4 ఇమేజెస్ జనరేట్ అయిపోవాలనుకోండి, ఇక్కడ 4 పెట్టుకుంటారు. 3 ఇమేజెస్ జనరేట్ అవ్వాలి అంటే 3, 2 అయితే 2, 1 అయితే 1. మనకి ఇమేజెస్కి ఎటువంటి క్రెడిట్స్ మైనస్ అవ్వం. మనకి సెట్టింగ్స్ అయితే ఇంతే. మనం ఇమేజెస్ జనరేట్ చేసుకునేది కూడా 2 మెథడ్స్లో జనరేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మెథడ్ వచ్చేటప్పటికి సింపుల్గా ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చి సెండ్ ప్రాంప్ట్ అనడం మీరు ఇచ్చిన ప్రాంప్ట్ని బేస్ చేసుకొని ఇమేజ్ జనరేట్ అయిపోద్ది. ఇలా కాదు నా ఫోటోతో నాకు ఇమేజ్ జనరేట్ అవ్వాలి, లేదంటే నా దగ్గర కొన్ని ఫొటోస్ ఉన్నాయి ఆ ఫొటోస్ని మోడిఫై చేసుకోవాలి అంటే ఇక్కడ ప్లస్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేశారు అంటే అప్లోడ్ మీడియా అనే ఆప్షన్ కనబడుద్ది. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మన ఫోటో అప్లోడ్ చేసుకొని ప్రాంప్ట్ ఇస్తే ఆ ప్రాంప్ట్కి తగ్గట్టుగా మన ఫోటో వచ్చేసుద్ది. లేదంటే మీకు ఏమైనా ఫోటో బ్లర్రీగా ఉన్న ఫోటోని మంచి క్వాలిటీ కింద మార్చాలి అన్నా మార్చచ్చు. ఇలాగా ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇవన్నిటి గురించి చెప్తా. ఫస్ట్ మనం ఇక్కడ ఉన్న ఇమేజెస్ మీద చూసిన తర్వాత నెక్స్ట్ డైరెక్ట్గా ప్రాంప్ట్ ఇచ్చి కూడా మనం ఇమేజ్ జనరేట్ చేద్దాం. ఫస్ట్ నేను ఒక ఇమేజ్ అప్లోడ్ చేస్తున్నా. ఈ ప్లస్ మీద క్లిక్ చేసి అప్లోడ్ మీడియా. ఇక్కడ నాకు ఒక ఫోటో ఉంది. ఫోటోకి లైటింగ్ పర్ఫెక్ట్గా రావాలి అంటే చిన్న ప్రాంప్ట్ ఇస్తే చాలు మనకి లైటింగ్ పర్ఫెక్ట్గా వచ్చుద్ది. ఈ ఫోటోని అప్లోడ్ చేస్తున్నా. ఇక్కడ మనకి ఫస్ట్ ప్రాసెసింగ్ జరుగుద్ది. మనకి ప్రివ్యూ వచ్చిన తర్వాతే మనం ఇది యూజ్ చేయడానికి వచ్చుద్ది. మనకి ప్రివ్యూ వచ్చింది. ఇక్కడ యాడ్ టు ప్రాంప్ట్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇంప్రూవ్ దిస్ ఇమేజ్ లైటింగ్ అని ఒక బేసిక్ ప్రాంప్ట్ ఇచ్చారు అనుకోండి, మనకి రిజల్ట్ అయితే వచ్చుద్ది. కానీ మీరు అనుకుంటున్నట్టుగా ప్రొఫెషనల్ రిజల్ట్ అయితే రాదు. ఎందుకని? ఇదొక బేసిక్ ప్రాంప్ట్. నేను ఆల్రెడీ ఈ కోర్స్లో ప్రీవియస్ క్లాస్లో ప్రాంప్ట్ అసలు ఎలా ఇవ్వాలి, ఒక బేసిక్ ప్రాంప్ట్ని ప్రొఫెషనల్ ప్రాంప్ట్ కింద ఎలా మార్చుకోవాలి అన్న వీడియో చేశాను. మీకు ఆ వీడియో చాలా బాగా యూజ్ అవుద్ది. ఒకసారి చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి. ఇప్పుడు నేను ఇలాగ బేసిక్ ప్రాంప్ట్ ఇచ్చి ఇమేజ్ జనరేట్ చేయట్లా, ఈ బేసిక్ ప్రాంప్ట్ని ప్రొఫెషనల్ ప్రాంప్ట్ కింద మార్చుకుంటున్నా. సింపుల్గా కాపీ చేస్తున్నా. చాట్‌జీపీటీ వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ నేను ఎదురు యాడ్ చేస్తున్నా, నీడ్ ప్రొఫెషనల్ ప్రాంప్ట్ యాక్ట్ యాజ్ ఏ ప్రాంప్ట్ ఇంజనీర్. ఇక్కడ ఏమని ఇచ్చాను, ఒక ప్రొఫెషనల్ ప్రాంప్ట్ ఇంజనీర్ ప్రాంప్ట్ ఇస్తే మనకి ఎలా వచ్చుద్దో అలా కావాలి అని ఒక లైన్ యాడ్ చేశా. ఇక్కడ మీరు సెండ్ ప్రాంప్ట్ అనడం ఈ బేసిక్ ప్రాంప్ట్ అల్లా ఒక ప్రొఫెషనల్ ప్రాంప్ట్ కింద మారిపోద్ది. సింపుల్గా ఈ ప్రాంప్ట్ కాపీ చేసుకుంటారు. ఫ్లో వెబ్సైట్లోకి వచ్చి ఈ బేసిక్ ప్రాంప్ట్ బదులు ఈ ప్రొఫెషనల్ ప్రాంప్ట్ పేస్ట్ చేసి ఇక్కడ సెండ్ ప్రాంప్ట్ అంటారు. ఇక్కడ మనకి ఇమేజ్ ప్రాసెసింగ్ జరుగుతుంది. ఇక్కడ పర్సంటేజ్ పెట్టుద్ది. ఇది 100% అవ్వడం మనకి ఇమేజ్ క్రియేట్ అయిపోద్ది. చూసారు కదా ఈ ఇమేజ్కి ఎంత డిఫరెన్స్ ఉందో మనకి లైటింగ్లో క్లియర్గా కనబడుతుంది. ఇప్పుడు ఈ ఇమేజ్ని మీరు డౌన్లోడ్ చేయాలి అంటే ఇక్కడ 3 డాట్స్ కనబడుతున్నాయి కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. మనకి ప్రో అకౌంట్ యూజర్స్కి 2K వరకు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేయడం మనకి ఇమేజ్ 2Kలో డౌన్లోడ్ అవ్వడానికి ఇక్కడ ప్రాసెసింగ్ జరుగుతుంది. ఎక్కువ టైం ఏం పట్టదు, డౌన్లోడ్ అయిపోద్ది. ఒకసారి ఓపెన్ చేసి చూపెడుతున్నా. మనకి ఫేస్ క్లియర్గా కనబడుతుంది. నెక్స్ట్ ఇంకో ఇమేజ్ అప్లోడ్ చేస్తున్నా. ప్లస్ మీద క్లిక్ చేసి అప్లోడ్ మీడియా. ఇక్కడ నా ఇమేజ్ ఉంది, ఒకసారి ప్రివ్యూ చూడండి. ఇక్కడ నా ఫోటో ఉంది కదా, నా ఫోటో పోయి ఈ ఫోటోలో ఇంకో అమ్మాయి రీప్లేస్ అవ్వాలి. ఇది కూడా జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇచ్చి క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ ఈ ఫోటోని
అప్లోడ్ చేసేస్తున్నా. యాడ్ టు ప్రాంప్ట్ అంటున్నా, చిన్న ప్రాంప్ట్ ఇచ్చాను, రీప్లేస్ మ్యాన్ టు రెఫరెన్స్ ఇమేజ్ గోల్ విత్ సేమ్ శారీ. ఇక్కడ రిఫరెన్స్ ఇమేజ్ కి సంబంధించిన అమ్మాయిని తీసుకోవాలా, ఈ ప్లస్ మీద క్లిక్ చేసి అప్లోడ్ మీడియా అని మీకు ఎవరైతే అక్కడ రీప్లేస్ అవ్వాలో వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, ప్రివ్యూ చూపెడుతున్నా, ఒకసారి చూడండి. ఈ అమ్మాయి నా ప్లేస్ లో రీప్లేస్ అవ్వాలి. ఈ అమ్మాయిని కూడా ప్రాంప్ట్ లో యాడ్ చేస్తున్నా, యాడ్ టు ప్రాంప్ట్. ఇక్కడ నా ఫోటో తీసుకున్నా, అలాగే ఇక్కడ ఎవరైతే రీప్లేస్ అవ్వాలో ఆ అమ్మాయి ఫోటో తీసుకున్నా, కింద ప్రాంప్ట్ వచ్చేటప్పటికి రీప్లేస్ మ్యాన్ టు రిఫరెన్స్ ఇమేజ్ గోల్ విత్ సేమ్ శారీ అని ఇచ్చాను. ఇక్కడ సెండ్ ప్రాంప్ట్ అంటున్నా. చూసారు కదా, నా ఫోటో పోయి నా బదులు ఇక్కడ ఒక అమ్మాయి రీప్లేస్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మళ్ళీ ఇంకో ఇమేజ్ అప్లోడ్ చేస్తున్నా. మనం ఇక్కడికి వచ్చే అప్లోడ్ చేయక్కర్లా, సింపుల్ గా మీ దగ్గర ఉన్న ఫోటోని డ్రాగ్ అండ్ డ్రాప్ అయినా చేసేయచ్చు. ఇక్కడ నా దగ్గర ఒక ఫోటో ఉంది, ఫోటోని డైరెక్ట్ గా ఈ ప్రాంప్ట్ బాక్స్ లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. ఇలాగ మీరు ఒక్క ఇమేజ్ నే కాదు, మీ దగ్గర 2-3 ఇమేజెస్ ఉన్నా ఆ 3 సెలెక్ట్ చేసి డైరెక్ట్ గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయచ్చు. ఒకసారి ఫోటోని అబ్జర్వ్ చేయండి. ఈ ఫోటో డ్యామేజ్డ్ ఫోటో. ఈ ఫోటో నాకు ఏమవ్వాలి, ఈ డ్యామేజ్ అంతా రిమూవ్ అయిపోయి మనకి ఫోటో పర్ఫెక్ట్ గా రావాలి. అది కూడా నాకు కలర్ ఫోటో కింద మారిపోయి రావాలి. ఈ వర్క్స్ అన్ని మన ఫోటోషాప్ లో చేయాలి అంటే చాలా టైం పట్టేది. ఇప్పుడు మనం జస్ట్ చిన్న ప్రాంప్ట్స్ తో సెకండ్స్ లో చేసేయచ్చు. రీస్టోర్ అండ్ రిపేర్ దిస్ డ్యామేజ్ ఫోటో పర్ఫెక్ట్లీ అట్ ద సేమ్ టైం కలరైజ్ ఇట్ అని బేసిక్ ప్రాంప్ట్ ఇచ్చాను. సెండ్ ప్రాంప్ట్ అంటున్నా. చూడండి, పర్ఫెక్ట్ గా మనకి కలరైజ్ అయ్యి ఫోటో రిపేర్ అయ్యి వచ్చింది. ఫోటోని డౌన్లోడ్ చేయాలి అంటే 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇంకో ఇమేజ్ని డైరెక్ట్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ని ఓపెన్ చేస్తున్నా. ఈ ఇమేజ్ సైజ్ చాలా చిన్నది, అలాగే బాగా బ్లర్రీగా ఉంది. మీరు జూమ్ చేశారనుకోండి మొత్తం మనకి బ్లర్లోనే కనబడుతుంది. ఇక్కడ నేను ఒక చిన్న ప్రాంప్ట్ ఇచ్చి ఆ ప్రాంప్ట్ ద్వారా నాకు ఈ ఇమేజ్ క్వాలిటీ పెరగాలి, అలాగే సైజ్ పెరగాలి. ఫస్ట్ ఇక్కడ సైజెస్ అబ్జర్వ్ చేయండి. 486x537 సైజులో ఉంది. ఈ ఫోటోని డైరెక్ట్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. ఇలాగ కొన్నాట్లకి బేసిక్ ప్రాంప్ట్స్ పనిచేయవు. నేను ఇందాక చాట్ జీపీటీలో బేసిక్ ప్రాంప్ట్ ఇచ్చి ప్రొఫెషనల్ ప్రాంప్ట్ కింద మార్చుకున్నాను కదా, అలాగే ఈ ప్రాంప్ట్ కూడా ప్రొఫెషనల్ ప్రాంప్ట్ కింద మార్చాను. ఆ ప్రాంప్ట్ ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఈ క్లాస్ లో యూజ్ చేసే ప్రాంప్ట్స్, అలాగే ఈ క్లాస్ కు సంబంధించిన నోట్స్ నా వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్స్ లో ఇస్తాను. ఆ ఛానల్ లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. క్లిక్ చేసి చూడండి. ఇక్కడ సెండ్ ప్రాంప్ట్ అంటున్నా. చూడండి, మనకి ఇమేజ్ జనరేట్ అయింది. మనకి ఫుల్ క్వాలిటీతో, అది కూడా సైజ్ ఇంక్రీజ్ అయి వచ్చింది. మనకి ప్రో అకౌంట్ లో బెనిఫిట్ ఏంటంటే మనం ఇచ్చిన సైజెస్ కన్నా తక్కువ వచ్చినా ఇక్కడ మనకు 2K వరకు అప్ స్కేల్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయడం ఈ ఇమేజ్ ఏ సైజ్ లో ఉన్నా మనకి 2K లో చేంజ్ అయిపోద్ది. అలాగే మన ఇమేజ్ క్వాలిటీ కూడా డ్యామేజ్ అవ్వదు. మనకి ఇమేజ్ క్రియేట్ అయింది. ఒకసారి చూపెడుతున్నా. ఫస్ట్ మన ఇమేజ్ సైజెస్ చూద్దాం. ఇక్కడ మీరు సైజెస్ చూసారు అంటే 275 to 1536 మనకి 2K సైజెస్ లో చేంజ్ అయిపోయింది. ఒకసారి ఫోటో ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడు నేను జూమ్ చేస్తున్నా. మీరు ఎంత జూమ్ చేసినా మనకి ఎక్కడ బ్లర్ అవ్వట్లా, పర్ఫెక్ట్ గా కనబడుతుంది. ఇలా మీ దగ్గర ఏమైనా ఓల్డ్ ఫొటోస్, బ్లర్ ఫొటోస్ ఉంటే వీటిని ఇలాగా మార్చుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఫోటో ఉంది చూడండి. నాకు నా వెనకాల స్టూడియో సెటప్ ఉంది కదా, ఈ సెటప్ ని నేను మార్చేసి వేరే సెటప్ వచ్చేలాగా చెయ్యాలి అన్న చెయ్యొచ్చు. బ్యాక్గ్రౌండ్ చేంజ్ కి సంబంధించిన ప్రాంప్ట్ యూస్ చేస్తున్నా. ఇమేజ్ ని ఇందులోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. ఇక్కడ మనం అయితే ప్రొఫెషనల్ ప్రాంప్ట్ ఇవ్వాలి. నేను బేసిక్ ప్రాంప్ట్ ఇచ్చి ట్రై చేస్తున్నా. చేంజ్ బ్యాక్గ్రౌండ్ టు ప్రీమియం లుక్, స్టూడియో బ్యాక్గ్రౌండ్ షోస్ సూపర్ హీరోస్ టాయ్స్ లైక్ హల్క్, థార్ ఎక్సెట్రా అని ఇచ్చి ఇక్కడ సెండ్ ప్రాంప్ట్ అంటున్నా. చూస్తారు కదా, నాకు పర్ఫెక్ట్ గా నాకు బ్యాక్గ్రౌండ్ సూపర్ హీరోస్ కనబడాలి అని ఇచ్చాను. దానికి తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ సూపర్ హీరోస్ కనబడుతున్నారు. అలాగే నాకు స్టూడియో సెటప్ కూడా మారిపోయింది. ఇప్పుడు మనం ఈ ఇమేజ్ ని ఒక వీడియో కింద, అది కూడా మనకు కావాల్సిన డైలాగ్స్ చెప్పేలాగా మార్చాలి అన్న మార్చచ్చు. ఫస్ట్ ఇమేజ్ ని డౌన్లోడ్ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ ఒక అమ్మాయి మోడర్న్ డ్రెస్ వేసుకొని ఉంది కదా, మీకు బ్యాక్గ్రౌండ్ మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ తాజ్ మహల్ నించున్నట్టుగా కావాలి అన్న మనం చిన్న ప్రాంప్ట్ తాజ్ మహల్ ముందు నించున్నట్టుగా కావాలి అంటే మనకి బ్యాక్గ్రౌండ్ తాజ్ మహల్ కనబడుద్ది. లేదు ఈ అమ్మాయి వేసుకున్న మోడర్న్ డ్రెస్ పోయి ఒక శారీ వేసుకున్నట్టుగా కావాలి అన్న
చేయొచ్చు. దాని గురించి కూడా చెప్తున్నా. డైరెక్ట్గా ఈ ఇమేజ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. చూడండి ఇక్కడ ప్రాంప్ట్ టైప్ చేసా, చేంజ్ డ్రెస్ టు శారీ లైక్ ధర్మవరం రెడ్ కలర్ శారీ కింద రావాలి అని ఇచ్చాను. ఇక్కడ సెండ్ ప్రాంప్ట్ అంటున్నా. చూడండి శారీ వేసుకున్నట్టుగా మనకి ఇమేజ్ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో ఇమేజ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. చూడండి అలాగే మీరు డ్రెస్ కలర్ మార్చాలి అన్నా చాలా ఈజీగా మార్చచ్చు. ఈ ఇమేజ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. చేంజ్ శారీ కలర్ టు బ్లూ. చూడండి మనకి బ్లూ కలర్లో మారిపోయింది. నేను మొత్తం ఇదే వెబ్సైట్లో చెప్తున్నాను కదా, రెండో వెబ్సైట్ గురించి కూడా చెప్తా అన్నాను. సేమ్ మనకి ఈ మోడల్ ఇందులో ఎలా పనిచేస్తుంది, మనకి ఆ వెబ్సైట్లో కూడా అలాగే పనిచేస్తుంది. మనకి ఆ వెబ్సైట్ వచ్చేటప్పటికి gemini.google.com. ఈ వెబ్సైట్లో కూడా నా జీమెయిల్ ఐడితో సైన్ ఇన్ అయ్యాను. ఇక్కడ మనకి ప్లస్ సింబల్ కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేశారు అనుకోండి, ఇక్కడ క్రియేట్ ఇమేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇదే మనకి నానో బనానా. దీని కింద క్రియేట్ వీడియో అనే ఆప్షన్ ఉంటుంది. చాలా మందికి క్రియేట్ వీడియో అన్న ఆప్షన్ కనబడదు. ఎందుకంటే ఈ ఆప్షన్ ప్రో అకౌంట్ యూస్ చేసే వాళ్ళకే కనబడుద్ది. మీరు జియో సిమ్ తో ప్రో అకౌంట్ కింద మార్చుకున్నారు అనుకోండి, మీకు కూడా ఈ ఆప్షన్ రన్ అవుద్ది. ఇప్పుడు మన ఇమేజెస్ గురించి చూస్తున్నాం కాబట్టి క్రియేట్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తున్నా. ఈ వెబ్సైట్ లో వచ్చేటప్పటికి మనకి ఇక్కడ స్టైల్స్ ఉంటాయి. మీకు ఇమేజ్ ఏ స్టైల్లో జనరేట్ అవ్వాలి, ఇక్కడ మీరు ఇచ్చిన ప్రాంప్ట్ కి తగ్గట్టుగా మనకి ఇమేజ్ జనరేట్ అవుద్ది. కానీ ఆ స్టైల్ ఎలా కావాలి, మీకు ఒక ఆయిల్ పెయింటింగ్ స్టైల్లో కావాలా, లేదంటే ఒక సినిమాటిక్ స్టైల్లో కావాలా, ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. నాకు సినిమాటిక్ స్టైల్లో కావాలనుకోండి, సెలెక్ట్ చేసుకుంటారు. ఆ స్టైల్ ఇక్కడ యాడ్ అవుద్ది. నెక్స్ట్ దీని పక్కన అవతార్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు ఏవైనా ఇమేజ్ మీ అవతార్తో జనరేట్ చేసుకుందాం అని అనుకుంటే ఈ ఆప్షన్ రన్ అవుద్ది. ప్రెజెంట్ మనం ఇమేజెస్ మోడిఫై చేసుకుంటున్నాం కాబట్టి ఈ ఆప్షన్తో పని లేదు. మీరు ఏ ఇమేజ్ని అయితే మోడిఫై చేద్దాం అని అనుకుంటున్నారో ఆ ఫోటోని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయండి. ఇక్కడ సింపుల్గా ఈ ఫోటోని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. చేంజ్ రెఫరెన్స్ ఇమేజ్ గోల్ శారీ టు మోడ్రన్ డ్రెస్. ఇక్కడ మీకు డ్రెస్ స్టైల్స్ తెలిస్తే మీరు ఆ స్టైల్స్ ఇచ్చారనుకోండి, ఆ స్టైల్కి తగ్గట్టుగా మనకి డ్రెస్ చేంజ్ అయిపోద్ది. నేను ఎటువంటి స్టైల్ ఇవ్వలేదు, సింపుల్గా మోడ్రన్ డ్రెస్ కింద మార్చమన్నా. ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయడం మనకి ప్రాసెసింగ్ జరిగి ఇమేజ్ జనరేట్ అయిపోద్ది. చూసారు కదా, మనకి ఇక్కడ ఉన్న సేమ్ అమ్మాయి బొట్టు ఇదంతా పోయి మోడర్న్ డ్రెస్ లో మనకి ఇమేజ్ జనరేట్ అయిపోయింది. మన ఈ వెబ్సైట్ లో ఇమేజ్ డౌన్లోడ్ చేయాలి అంటే పైనే మనకి డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయడం ఇమేజ్ డౌన్లోడ్ అయిపోద్ది. ఈ వెబ్సైట్ లో మైనస్ ఏంటంటే మనకి అట్ ఏ టైం 4 ఇమేజెస్ జనరేట్ చేసుకోవాలి అంటే జనరేట్ చేసుకోవడానికి ఉండదు. అలాగే మనకి ఇమేజ్ 2K క్వాలిటీలో డౌన్లోడ్ చేయాలి అన్న ఈ వెబ్సైట్ లో మనకి కుదరదు. మనం 2K క్వాలిటీతో డౌన్లోడ్ చేయాలి అంటే ఫ్లో వెబ్సైట్ యూస్ చేయాలి. ఇప్పుడు ఇంకో ఇమేజ్ ఓపెన్ చేస్తున్నా. మీకు ఫోటోషాప్ వర్క్ గుర్తుండే ఉంటుంది. మనకి గోల్డ్ యాడ్స్ లో ఇక్కడ ఉన్న ఇమేజ్ మొత్తం బ్లాక్ అండ్ వైట్ లో కనబడి ఓన్లీ గోల్డ్ వరకు హైలైట్ అయి కనబడుద్ది. అది మనం వీడియో రూపంలో చూసాం, ఇమేజ్ రూపంలో చూసాం. ఇమేజ్ ని డైరెక్ట్ గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. చూడండి, నేను చాట్ జీపీటీ ద్వారా బేసిక్ ప్రాంప్ట్ ఇచ్చి ప్రొఫెషనల్ ప్రాంప్ట్ కింద మార్చాను. ఆ ప్రాంప్ట్ ఇక్కడ యూస్ చేస్తున్నా. సెండ్ ప్రాంప్ట్ అంటున్నా. చూసారు కదా, మనకి పర్ఫెక్ట్ గా గోల్డ్ వర్క్ హైలైట్ అయ్యి మిగతాదంతా బ్లాక్ అండ్ వైట్ లో చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ అమ్మాయిని మాట్లాడుతున్నట్టుగా చెయ్యాలి అన్న చేయొచ్చు. మనకు నచ్చిన డైలాగ్స్ తో ఒక వీడియో కింద మార్చేయాలి అన్న మార్చేయచ్చు. ఇవన్నిటి గురించి మీకు నెక్స్ట్ వచ్చే క్లాసెస్ లో తెలుస్తాయి. బ్యాక్ వస్తున్నా. నెక్స్ట్ ఇంకో ఇమేజ్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. చూడండి, మనకి ఇమేజ్ వచ్చేటప్పటికి పెన్సిల్ తో డ్రాయింగ్ చేసిన ఇమేజ్, ఈ ఇమేజ్ కి స్కెచ్ పెన్ డ్రాయింగ్ కింద మార్చాలి అన్న మార్చచ్చు. చేంజ్ దిస్ ఇమేజ్ లుక్ లైక్ స్కెచ్ పెన్స్ పెయింటింగ్ గనిచ్చాను. సెండ్ ప్రాంప్ట్ అంటున్నా. చూడండి, మన స్కెచ్ పెన్ తో పెయింట్ వేసినట్టుగా వచ్చింది. ఇంకా లాస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. నా రెఫరెన్స్ ఇమేజ్ తో నాకు ఫోటో వచ్చేలాగా జనరేట్ చేస్తున్నా. ఈ ఫోటోని డైరెక్ట్ గా ఈ వెబ్సైట్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. మీరు జెమినైలో అయినా జనరేట్ చేయొచ్చు, ఫ్లోలో అయినా జనరేట్ చేయొచ్చు. మనకి ఫ్లోలో వచ్చేటప్పటికి 2Kలో ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్ ఏ టైం 4 ఇమేజెస్ జనరేట్ చేయొచ్చు. 4 ఇమేజెస్ కూడా జనరేట్ చేసి చూపెడతా. చూడండి, ఇక్కడ బేసిక్ ప్రాంప్ట్ టైప్ చేసా. ద రెఫరెన్స్ ఇమేజ్ మ్యాన్ వేరింగ్ ఎల్లో కలర్ హుడ్డీ అండ్ బ్లాక్ జీన్స్. ఈ ఫోటోలో ఉన్న నేను ఎల్లో కలర్ హుడ్డీ వేసుకోవాలి, అలాగే బ్లాక్ జీన్స్ వేసుకొని ఉండాలి. హీ ఈస్ రన్నింగ్ విత్ ఫియర్ బికాస్ బ్యాక్వర్డ్ ఎలిఫెంట్
చేజింగ్, ఒక పెద్ద ఏనుగు వెనక ఎమ్మడ పడుతున్నట్టుగా వస్తుంది అని ఇచ్చాను. ద బ్యాక్గ్రౌండ్ షోస్ లైక్ విలేజ్ హట్స్, ట్రీస్, పీపుల్. నాకు బ్యాక్గ్రౌండ్ మొత్తం చెట్లు, ఇళ్ళు, మనుషులు వీళ్ళందరూ కనబడాలి అని ఇచ్చా. ద ఎంటైర్ సీన్ లుక్స్ రియల్ నాట్ ఏఐ. ఇది చూడడానికి రియల్ గా ఉన్నట్టుగా ఉండాలి, ఒక ఏఐ ఇమేజ్ జనరేట్ చేసినట్టుగా ఉండకూడదు అని ఇచ్చా. ఫైనల్ గా ఇక్కడ ఇమేజ్ సైజ్ కూడా మెన్షన్ చేశాను. ఇది బేసిక్ ప్రాంప్ట్. ఒకవేళ మీకు ఇలాగ బేసిక్ ప్రాంప్ట్ కాదు, ఈ బేసిక్ ప్రాంప్ట్ ప్రొఫెషనల్ ప్రాంప్ట్ కింద మారాలి అంటే చాట్ జీపీటీలోకి వెళ్ళి నేను ఆల్రెడీ చెప్పాను కదా, దానికి తగ్గట్టుగా ప్రొఫెషనల్ ప్రాంప్ట్ కింద మార్చుకొని ఆ ప్రాంప్ట్ కాపీ చేసుకొని ఈ వెబ్సైట్లోకి వచ్చి ప్రాంప్ట్ పేస్ట్ చేసి మీరు ఇమేజ్ జనరేట్ చేస్తారు. నేనైతే ఈ బేసిక్ ప్రాంప్ట్తోనే ఇమేజ్ జనరేట్ చేస్తున్నా. చూడండి, మనకి బేసిక్ ప్రాంప్ట్తో ఇలా వచ్చింది. ఒకవేళ ప్రొఫెషనల్ ప్రాంప్ట్ కింద మార్చిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందో అది కూడా చెక్ చేయండి. ఈ బేసిక్ ప్రాంప్ట్ని ప్రొఫెషనల్ ప్రాంప్ట్ కింద మారుస్తున్నా. చాట్ జీపీటీ వెబ్సైట్లోకి వెళ్ళి స్టార్టింగ్ ఒక లైన్ యాడ్ చేస్తున్నా. యాక్ట్ యాజ్ ఏ ప్రొఫెషనల్ ప్రాంప్ట్ ఇంజనీర్, చేంజ్ దిస్ బేసిక్ ప్రాంప్ట్ టు ప్రొఫెషనల్ ప్రాంప్ట్ అని చిన్న లైన్ యాడ్ చేశాను. సెండ్ ప్రాంప్ట్ అంటున్నా. ఇప్పుడు మనకి చాట్ జీపీటీ ఈ బేసిక్ ప్రాంప్ట్ ని ఒక ప్రొఫెషనల్ ప్రాంప్ట్ కింద మార్చిచ్చుద్ది. ఈ ప్రాంప్ట్ ని కాపీ చేస్తున్నా. ఇందాక నేను ఎట్ ఏ టైం 4 ఇమేజెస్ జనరేట్ చేసి చూపెడతా అన్నాను కదా, అది కూడా ఇందులో చూద్దాం. ఫస్ట్ నేను ప్రాంప్ట్ పేస్ట్ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ నానో బనానా మీద క్లిక్ చేసి నాకు 4 ఇమేజెస్ జనరేట్ అవ్వాలి, 4 సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ సెండ్ ప్రాంప్ట్ అనడం మనకి ఎట్ ఏ టైం 4 ఇమేజెస్ జనరేట్ అయిపోతున్నాయి. ఇందులో మీకు నచ్చిన ఇమేజ్ ని మీరు యూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేటప్పటికి బేసిక్ ప్రాంప్ట్, పైన వచ్చేటప్పటికి ప్రొఫెషనల్ ప్రాంప్ట్స్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారు అంటే మనకి ప్రొఫెషనల్ ప్రాంప్ట్స్ లో ఇంకా డెప్త్ కనబడుతుంది. ఈ ఏనుగులో గానీ, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ లో గానీ ఇలాగ మనం ఒక్క ప్రాంప్ట్ తో 4 ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చిన ఇమేజ్ యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 4 ఇమేజెస్ జనరేట్ అయినాయి కదా, ఇలాగా జనరేట్ చేసిన ఏ ఇమేజ్ నైనా మళ్ళీ మనం మోడిఫై చేయొచ్చు. అది ఎలా అంటే, సపోజ్ నాకు ఈ ఇమేజ్ లో ఇక్కడ ఒక వ్యక్తి పరిగెడుతున్నాడు కదా, ఈ వ్యక్తి నాకు కనబడకూడదు అంటే సింపుల్ గా ఈ ఇమేజ్ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేయడం కింద మనకి ప్రాంప్ట్ ఇవ్వడానికి ఆప్షన్ ఉంటుంది. మీరు ఇక్కడ ప్రాంప్ట్ ద్వారా అయినా రిమూవ్ చేయొచ్చు, లేదంటే పలానా వ్యక్తి నాకు రిమూవ్ అయిపోవాలి అని మనం సెలక్షన్ కూడా చేయొచ్చు. ఈ ఆప్షన్ వచ్చేటప్పటికి ఇక్కడ ఉంటాయి. ఫస్ట్ ఈ ఆప్షన్స్ గురించి చెప్పిన తర్వాత ప్రాంప్ట్ ఇస్తా. ఫస్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి క్రాప్. దీని మీద క్లిక్ చేశారనుకోండి, మీకు ఇమేజ్ ఏ సైజులో కావాలి. సపోజ్ మీకు ఇన్స్టాగ్రామ్ కింద మారిపోవాలి అంటే 1:1 ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకొని పొజిషన్ సెట్ చేసుకుంటారు. లేదు నీ మళ్ళీ సైజ్ మార్చాలి అంటే ఇక్కడే క్లిక్ చేసి యూట్యూబ్ షార్ట్ సైజ్ కావాలి అంటే 9:16. మనకి ఫ్రీ ఫామ్ ఆప్షన్ ఉంటుంది. ఇది ఎక్సలెంట్. ఇది మనం పైనుంచి అయినా, కింద నుంచి అయినా, సైడ్ నుంచి అయినా మనకి నచ్చినట్టుగా సైజ్ తగ్గించుకోవచ్చు, అలాగే పెంచుకోవచ్చు. మన కార్నర్స్ నుంచి కూడా సైజ్ పెంచడం, తగ్గించడం ఇదంతా చేయొచ్చు. మనం 4 కార్నర్స్ నుంచి సైజెస్ మోడిఫై చేసుకోవచ్చు. నేను నార్మల్గా ల్యాండ్స్కేప్ ఉంది కదా, ఇదే సైజ్ పెట్టేస్తున్నా, క్యాన్సిల్ అంటున్నా. నెక్స్ట్ దీని కింద ఆప్షన్ వచ్చేటప్పటికి మనం సెలెక్ట్ చేసుకొని పలానా వ్యక్తి రిమూవ్ అయిపోవాలనుకోండి, ఇక్కడ 2 సెలక్షన్స్ ఉంటాయి. ఇది వచ్చేటప్పటికి బాక్స్ సెలక్షన్, ఇలాగ బాక్స్తో సెలెక్ట్ చేసి కింద ప్రాంప్ట్ అవడమే. రెండోది వచ్చేటప్పటికి లాజో. మీకు లాజో టూల్ ఐడియా ఉండే ఉంటుంది. సపోజ్ ఈ అమ్మాయి రిమూవ్ అయిపోవాలనుకోండి, ఈ అమ్మాయి వరకు సెలెక్ట్ చేసుకుంటారు. మన సెలక్షన్లో ఉంది, కింద ప్రాంప్ట్ ఇస్తారు, రిమూవ్ దిస్ సెలక్షన్ లేడీ నిచ్చి ఇక్కడ మనం సెండ్ ప్రాంప్ట్ అన్నాం మనకి ఇమేజ్ జనరేట్ అయ్యి మనం సెలక్షన్ చేసిన దగ్గర అమ్మాయి రిమూవ్ అయిపోద్ది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే ఎదురు ఒక అమ్మాయి పరిగెడుతున్నట్టు ఉండాలి, ఆ అమ్మాయి రిమూవ్ అయిపోయింది. మీకు ఫ్రంట్ ఇమేజ్ కావాలి అంటే మనకి పైనే ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేశారు అనుకోండి, ఇది ఒరిజినల్ ఇమేజ్. దీని కింద ఇమేజ్ వచ్చేటప్పటికి మనం మోడిఫై చేసాం, ఇక్కడ అమ్మాయి రిమూవ్ అయిపోయింది. మనకి ఓన్లీ రిమూవే కాదు, ఒకళ్ళ బదులు ఇంకోళ్ళని రీప్లేస్ చేయాలి అన్నా, ఏవైనా యాడ్ చేయాలి అన్నా యాడ్ చేయొచ్చు. సపోజ్ నేను ఈ సెలక్షన్ టూల్స్ ఏమీ యూస్ చేయకుండా యాడ్ డాగ్, దట్ డాగ్ ఆల్సో రన్నింగ్ విత్ ఫియర్ అని ఇచ్చాను అనుకోండి, మనకి డాగ్ యాడ్ అవుద్ది. ఎక్కడ యాడ్ అవుద్దో తెలీదు, ఎందుకంటే మనం ఎటువంటి సెలక్షన్తో సెలెక్ట్ చేసి ఆ ప్లేస్లో రావాలి అని ఇవ్వట్లా, జస్ట్ ప్రాంప్ట్ ఇచ్చేసాం,
ఇప్పుడు మీరు ఇక్కడ సెండ్ ప్రాంప్ట్ అన్నారు అంటే మనకు ఒక కుక్క కూడా భయంతో పరిగెడుతున్నట్టుగా యాడ్ అవుద్ది. మనకి డాగ్ కూడా ఏ కలర్ లో ఉండాలి, ఏ బ్రీడ్ ఉండాలి, ఇలాగా ప్రతిదీ డీటెయిల్ గా ఇచ్చారు అంటే దానికి తగ్గట్టుగా మనకి ఇమేజ్ జనరేట్ అవుద్ది. చూసారు కదా, ఇక్కడ మన కుక్క కూడా భయంతో పరిగెడుతున్నట్టుగా. రిమూవ్ చూసారు, యాడ్ చూసారు. ఇప్పుడు మనం రీప్లేస్ చూద్దాం. నేను సింపుల్ గా ప్రాంప్ట్ లో రీప్లేస్ ఎలిఫెంట్ టు జైంట్ కింగ్ కాంగ్ అని ఇచ్చాను. సెండ్ ప్రాంప్ట్ అంటున్నా. చూసారు కదా, మనకి ఏనుగు రిమూవ్ అయిపోయి ఏనుగు ప్లేస్ లో కింగ్ కాంగ్ రీప్లేస్ అయింది. ఇప్పుడు మనం ఇమేజ్ డౌన్లోడ్ చేయాలి అంటే పైన డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడికి వచ్చి 2K లో డౌన్లోడ్ చేసుకుంటారు. డన్ అంటున్నా. నేను ఈ క్లాస్ లో మన దగ్గర ఉన్న ఇమేజెస్ ని ఎలా మోడిఫై చేసుకోవాలి, అలాగే మన ఫోటోతో ఒక ఇమేజ్ ఎలా జనరేట్ చేయాలి అన్నది చెప్పా. ఎటువంటి ఫోటో లేకుండా ఓన్లీ ప్రాంప్ట్ ఇచ్చి కూడా ఇమేజ్ జనరేట్ చేయొచ్చు అని స్టార్టింగ్ లో చెప్పాను కదా, దాని గురించి కూడా చెప్తున్నా. ఇక్కడ రిఫరెన్స్ ఇమేజ్ కి యూస్ చేసిన ప్రాంప్టే యూస్ చేస్తున్నా, కానీ కొంచెం మోడిఫై చేస్తున్నా. ఎదురు ద రిఫరెన్స్ ఇమేజ్ మ్యాన్ అని ఉంది కదా, ద రిఫరెన్స్ అన్నది తీసేయండి. స్టార్టింగ్ నాకు మ్యాన్ వద్దు, ఒక గోల్ కావాలి. ఇండియన్ గోల్ వేరింగ్ ఎల్లో కలర్ హుడ్డీ అండ్ బ్లాక్ జీన్స్. ఇక మిగతాదంతా సేమ్, నేనేం మార్చట్లా. ఇందాక మనం ఈ ప్లస్ మీద క్లిక్ చేసి అప్లోడ్ అని మన ఫోటో అప్లోడ్ చేసాం. ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయట్లా, సింపుల్ గా ఇండియన్ గోల్ అని ఒక అమ్మాయి రావాలి అని ఇచ్చాను. అది కూడా నాకు 4 ఇమేజెస్ రావాలి. నచ్చిన ఇమేజ్ ని నేను యూస్ చేస్తా. 4 ఇమేజెస్ సెలెక్ట్ చేసుకొని సెండ్ ప్రాంప్ట్ అంటున్నా. చూడండి, మనకి 4 ఇమేజెస్ క్రియేట్ అయిపోయినాయి. ఇలాగా మనం ఈ ప్రాంప్ట్ బాక్స్ లో రిఫరెన్స్ ఇమేజ్ లేకుండా ప్రాంప్ట్ ఇచ్చినా కూడా మనకి ఇమేజెస్ జనరేట్ అవుతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కొంచెమైనా హెల్ప్ అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.